స్మెల్ అయితే భలే వస్తా ఉంది చూడండి. బా అదిరిపోయింది. సూపర్. పరోటాలు చాలా బాగున్నాయి. పరోటా విత్ పాయ, పరోటా విత్ పాయ సూపర్ బిర్యానీ. అవును బిర్యానీ. చూడండి ఎంత లైన్లో ఉన్నారు జనాలు. గుడ్ టైం 5:45 అయిందండి. వావ్ చంద్రుడు ఉన్నాడు చూపిస్తాను చూడండి. చంద్రుడు 5:45 టైంలో. ఎస్ హాయ్ హలో అండి, అందరికి వందనాలు. ప్రైజ్ తలాలి. ఈరోజు లాగ్ ఏంటంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. శివాజీ నగర్కి వెళ్తున్నాము. అక్కడ మటన్ పాయా సూప్ విత్ చపాతీ చాలా చాలా ఫేమస్ అని విని ఉన్నాము. అందుకని మీకు కూడా మరి చూపిద్దాము ఆ ప్లేసు. అలానే మరి అది టేస్ట్ అంతా చేసి మేము ఎలా ఉందని రివ్యూ కూడా మీకు ఇచ్చేస్తాము. ఇంకెందుకండి ఆలస్యము, మాతో పాటు వస్తూ ఉండండి. ప్రస్తుతం అయితే మేము ఉదయాన్నే 5:45కి అయితే బయలుదేరాము. పర్లేదు కాబట్టి మీరు గమనించినట్లయితే ఎక్కడ చూసినా కూడా లైట్లు వెలుగుతూ ఉన్నాయి కదండి. చాలా చాలా బాగుంది మాకైతే ఉదయాన్నే ఇట్లా వెళ్ళటం. ఇక్కడ చూసినట్లయితే మెట్రో స్టేషన్ వచ్చేసింది. బయ్యప్పనల్లి మెట్రో స్టేషన్ అనమాట ఇది. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ లేదు, కానీ ఈ ఏరియాలో కొద్దిసేపు అయితే చాలా చాలా ట్రాఫిక్గా ఉంటుంది. యాక్చువల్లీ ఉదయాన్నే ఇట్లా వెళ్ళటం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పగలంతా కూడా ఎండలు అదిరిపోతూ ఉన్నాయి. ఈ ఉదయాన్నే చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఇట్లా వెళ్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉందంటే చెప్పలేమండి. ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు ఇలాగ ట్రై చేయండి లాంగ్ డ్రైవ్కి వెళ్తూ. ఇదైతే బయ్యప్పనల్లి బ్యాక్ సైడ్ అనమాట ఈ గేటు. ప్రస్తుతం కమర్షియల్ స్ట్రీట్లోకి ఎంటర్ అయిపోయాం. కమర్షియల్ స్ట్రీట్ అంటేనే బెంగళూరులో మంచి షాపింగ్ ఏరియా అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది కదండి ఏరియా, కానీ ఫుల్ రష్గా ఉంటుంది ఎప్పుడు కూడా. ఎక్కువగా ఈవినింగ్ టైంలో అయితే అస్సలు ఇంకా దారి దొరకదనమాట, అంత రష్గా ఉంటుంది ఈ ఏరియా మొత్తం కూడా. వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రీట్ షాపింగ్ ఏరియా అంటే కమర్షియల్ స్ట్రీట్ అనమాట. ఎందుకంటే ఎక్కువగా మరి లేడీస్కి ముఖ్యంగా బట్టలు అయితేమి, జ్యువెలరీస్ అయితేమి, చెప్పులు అండి, రకరకాల చెప్పులు, ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి. అట్లానే వెడ్డింగ్ కలెక్షన్స్ ఎక్కువ అనమాట ఇక్కడ. ఇంకా ఒకటాని కాదులేండి. ఇంకా బెంగళూరులో ఉన్నవారు ఈ ఏరియాని చూడనట్లయితే ఖచ్చితంగా వెళ్ళండి, మీకు తప్పకుండా నచ్చిద్ది. శివాజీనగర్ బస్ స్టాప్ అండి ఇది. మనం వచ్చాం కదా ఒకసారి. బస్సు ఆ చర్చికి కిందకి వెళ్ళాలి మనం ముందుకి. ముందుకు పోయి ఇంకా ఎంత డౌన్ పోతా ఉంటే వస్తాయి. All the things I said to hold her back, they keep her locked inside of all the times when she's been hurt before. Her eyes are swollen as she. ఇక షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడికి రావటానికి మా ఇంటి దగ్గర నుంచి దాదాపు 1 అవర్ అయితే పట్టిందండి. షాప్లోకి వెళ్దాం పదండి. ఏంటి ఏమన్నా ఇది ఇదే ఏ క్యాబ్ ఏ సూపర్ సూపర్. के साथ क्या है ये परोटा
परोटा भी है क्या? పరోటా परोटा తర్వాత पार्सल తీసుకెళ్దామా? పార్సల్ कितना आधा घंटे के अंदर खा తినలే 3 సార్లు तीन परोटा एक మటన్ పాయా సూపు విత్ చపాతీ తీసుకొని రిటర్న్ బయలుదేరేసామండి మేము. ప్రిన్స్ అనేది ఫేమస్ అన్నమాట. ఇప్పుడు మనం తీసుకుంది ఫేమసా? అది కొంచెం శుభ్రంగా కూడా ఉంది. పొద్దున్న లైన్ ఉన్నది ఎందుకు జనం లేడీస్ అంతా. అవును, ఎందుకు అక్కడ లేడీస్ లైన్గా ఉన్నారు ఏం అర్థం కావట్లేదు. వై అది రేషన్ ఏమన్నా రెస్టారెంట్ అని ఉన్నాడా? బిర్యానీ అవును, బిర్యానీ. చూడండి ఎంత లైన్లో ఉన్నారు జనాలు. ఓ దేవుడా, బిర్యానీ కోసం ఇంతమంది? కానీ అందరూ లేదు, బిర్యానీ కాదు. రైలు పోతా ఉంటుంది, చూశారు కదండి. మనం ఇటు వెళ్తే ఇది వస్తుంది మున్నడిపాలెం చూస్తావా? మున్నడిపాలెం పోతే లేట్ దూరం అవుతుందేమో మనకి. దూరమే వద్దులే, బస్సు తిప్పు. డానీ రోడ్ చూసినట్టు డానీ రోడ్ ఉదయానికి గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడేముండదే. ఒక్క నిమిషం ఉండు. క్లారెన్స్ స్కూల్ మన బుడ్డోడు చదివింది. షడ్రక్ చదివింది ఇక్కడనే. చూడండి, మా షడ్రక్ రిచర్డ్ కొడుకు. పెద్ద స్కూల్ అన్నమాట. కేరళకు వెళ్ళకముందు ఈ స్కూల్లో చదివాడు వాడు. ఎంతో కాదండి, యూకేజో ఎల్కేజో అంతే. వద్దా అయితే వాయిస్ ఓవర్ ఇస్తాను. చాలా వేడిగా ఉంది. అబ్బా, చాలా వేడిగా ఉంది. మంచి స్మెల్ అయితే భలే వస్తా ఉంది. చూడండి, బా అదిరిపోయింది. దీనికి పరోటా సూపర్. పరోటాలు చాలా బాగున్నాయి. పరోటా విత్ పాయ, పరోటా విత్ పాయ సూపర్. వేడి వేడి మటన్ సూప్ విత్ పరోటా అదిరిపోయింది కదా.
పరోటా అండ్ మటన్ సూప్తో తింటుంటే సూపర్గా ఉందండి. పొగలు వస్తున్నాయి ఇప్పుడే, జస్ట్ బయటకు తెచ్చేలాక అట్లా ఉంది. అంటే పొగలు ఎప్పుడు వస్తాయంటే ఆ కింద మంట అనేది పెడుతూ వాళ్ళు మరగనిస్తున్నారు బాగా, అప్పుడు బాయిల్ అవుతూ ఉంది కదా, అప్పుడు పొగలు వస్తాయి. ఇప్పుడు మనము తెచ్చి మళ్ళీ వేడి చేసాం, అయినా కూడా పొగలు అంత రావట్లేదు. ఆ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. పాయా సూపు మోకాల నొప్పులు వాళ్ళకి, బోన్స్ బలహీనంగా ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి మెడిసిన్ లాంటిది. కాబట్టి వీలైన వాళ్ళు తినండి, త్రాగండి.